నాకెట్టో కష్టాలు బాధలు తప్పడం లేదు. మీరైనా సుఖంగా ఉండండి అని చెప్తున్నా మీరు మాత్రం నన్ను విడిచిపోవడం లేదు. అందుకు మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నా బాధను మీతో పంచుకుంటే మీరు నాకు ఏదో విధంగా సహాయం చేస్తారన్న నమ్మకం నాకుంది. అందుకే మీ దగ్గర నా గోడును చెప్పుకుంటాను. మీరేదైనా సహాయం చేయగలిగితే చేయండి. ఊరి సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ ముక్కు పుడకతోనే ముడిపడి ఉన్నాయి. ముక్కు పుడక కోటలో ఉండిపోయింది. కోటలోకి చేరుకోవడానికి అమ్మ తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది. అమ్మకు జరగరానిదేదైనా జరిగిందంటే నా జన్మకు అర్థం ఉండదు. కోట సమీపంలోకి వెళ్ళిన వారందరూ మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతున్నారు. దుష్ట శక్తి బయటకు కనిపించడం లేదు. బయటున్న వారందరినీ అల్లకల్లోలం చేస్తుంది. అందుకే ఈ ఖండాల నుంచి, ప్రమాదాల నుంచి, చావుల నుంచి బయటపడాలి అంటే అమ్మవారి వరప్రసాదమైన ముక్కు పుడకను మనం బయటికి తీసుకురావాలి. ఈ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు. అమ్మను ఎవరూ అవమానించకుండా గౌరవంగా చూసుకుంటే చాలు. వెళ్దాం పదండి. రండి రండి, తొందరగా పదండి. కుక్కలు చూసాయంటే వెంట పడతాయి. వెంట పడవు, మనల్ని చూసి భయపడి పారిపోతాయి. నిజమే, మన వేషాలు అలా ఉన్నాయి. మన ఊరి కుక్కలు సిటీ కుక్కలా కాదు. తొందరగా పదండి. ఊరు దాటాక ఎలా వెళ్తాం రా? ఆఖరి బస్సు ఉందా? ఊరు దాటాక ఆఖరి బస్సు లేకపోతే టాక్సీ బుక్ చేసుకుని పోదాం. టాక్సీ కూడా దొరకకపోతే సిటీ దాకా నడుచుకుంటూ పోదాం. అమ్మో, నా వల్ల కాదురా. అసలు ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. వసంత గారు, గట్టిగా మాట్లాడకండి. కుక్కల సంగతి ఏమో గాని ఊర్లో వాళ్ళు వింటే మనం దొరికిపోతాం. ఓ, ఊర్లో ఉన్న వాళ్ళు విన్నా పర్వాలేదు. కోట్లో ఉన్న దుష్టశక్తి వినిందంటే మనల్ని పొలిమేర కూడా దాటుకుని ఆపేస్తుంది. అది నిజమే. పదండి. ఆగండి ఆగండి, అటెక్కడికి? పొలిమేరకి. శవాల కోట ఉండేది అటే కదా. పొలిమేర కాదు, కొత్తిమీర అయిపోతాం. అటు వెళ్దాం రండి. అమ్మో, పదండి. త్వరగా రండి, ఇటువైపు వెళ్దాం. అమ్మయ్యా, మనల్ని ఎవరు చూడకుండా పొలిమేర దాకా చేరుకున్నాం. ఇది దాటేసామంటే ఇక మనం సిటీలో పడ్డట్టే. ఇక్కడ మీటింగ్ ఎందుకు? పదండి వెళ్దాం. కృష్ణ, ఏంటి బంగారం? అదేంటి? దయ్యం నిహారిక. నిజమా? ఎవరు నువ్వు? కనిపించడం లేదా? దెయ్యాన్ని, కొరివి దెయ్యాన్ని. ఈ సమయంలో నువ్వెక్కడ చేస్తున్నావు? ఈ సమయంలోనే మేం బయటకొస్తాం. శ్మశానం నుంచి నా చెల్లెళ్ళు, పాడుబడిన ఇళ్ల నుంచి నా అక్కలు, పొలిమేర దగ్గర నుంచి నా కుటుంబ సభ్యులు అందరం ఈ సమయంలోనే మేల్కొంటాం. రాత్రంతా సంచరిస్తాం.
మీలాంటి వాళ్ళు ఎదురు పడితే కసక్కన చంపుకు తింటాం. ఇదిగో కొరియదయం గారు, మేము అర్జెంట్ పనుండి సిటీకి వెళ్తున్నాం. మీరు అడు తప్పుకోండి. కావాలంటే మీరు ఏదడిగినా ఇస్తాం. ఇస్తాం కదా? ఇస్తారా? ఇస్తాం ఇస్తాం ఇస్తాం. నీ గుండె కావాలి, ఇస్తావా? నీ కనుగుడ్లు కావాలి, ఇస్తావా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ కిడ్నీ కావాలి, ఇస్తావా? అమ్మో నేనివ్వను. ఊరి సమస్య పరిష్కారం కాకుండా ఎవ్వరూ ఊరి దాటిపోవడానికి వీల్లేదు. వెళ్ళడానికి ప్రయత్నించారో మాడి మసైపోతారు. ఆ! కొరియదయం వచ్చేసింది. లేవండి. ఎక్కడికి వెళ్ళారు? అది 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 అలా సరదాగా వాకింగ్కి వెళ్ళాం. భోంచేశాక వాకింగ్ చేస్తే చాలా మంచిదని హెల్త్ న్యూస్లో చేసాం. అవును, జీ ఛానల్లో మంతెన్ సత్యనారాయణ రాజు గారు కూడా చెప్పారు. అటువంటప్పుడు ఈ ముసుగులెందుకు? పనిలో పడి దుష్టశక్తి గురించి గస్తీ కాసినట్టుంటుందని ముసుగులు వేసుకున్నాం. అంతే వేసుకున్నాం. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె, ముగ్గురు లగేజీలు పట్టుకుని ఈ సమయంలో ఎక్కడికి బయలుదేరారు? నువ్వు కూడా వచ్చావా? అది 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 అదే ఊరికే, అదే బావా ఊరికే. మీరు ఏం చేసినా ఊరికే చేయరు, ఊరి కోసం అస్సలు చేయరు. మర్యాదగా చెప్పండి. భోంచేసిన తర్వాత వాకింగ్లు చేసే మొహాలా మీవి? నిజం చెప్పండి. వీళ్ళకి ఓవర్ టాకింగ్ తెలుసు గాని వాకింగ్ తెలీదు.